వీడియోలో అయితే మీకు మెయిన్గా ఏంటంటే బోర్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో అయితే వచ్చారనమాట. నేను బోర్వెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బిల్ అయితే రాసిమన్నాను. మా ఏరియాలో ఏ విధంగా అయితే రేట్ ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఇది బోర్వెల్కు సంబంధించి ఒక లిస్ట్ అనమాట. మన సబ్స్క్రైబర్స్కు ఉపయోగపడాలని నేను ఒక బోర్వెల్స్ ఆయన దగ్గరికి వెళ్ళి లిస్ట్ అయితే రాసిమన్నాను. ఇప్పుడు మా ఏరియాలో ఎంత రేట్ ఉందో నేను చెప్పగలుగుతాను, ఈ విధంగా ఉందని. బట్ మీ ఏరియాలో ఎంత ఉందో అది మీకే ఎరుక అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను పూర్తిగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరైతే పూర్తిగా చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్క ఫీట్ నుంచి 100 ఫీట్ల వరకు 50 రూపాయలు అవుతుంది పర్ ఫీట్ అనమాట. అదేవిధంగా 101 నుంచి 200 వరకు 60 రూపాయలు. అదేవిధంగా 201 నుంచి 300 వరకు 80 రూపాయలు అవుతుంది. అదేవిధంగా 301 నుంచి 400 వరకు 100 ఫీట్లు అవుతుంది. అదేవిధంగా 401 నుంచి 500 వరకు అయితే 130 రూపాయలు అవుతుంది అనమాట. అదేవిధంగా 501 నుంచి 600 వరకు అయితే 160 రూపాయలు అవుతుంది అనమాట పర్ ఫీట్కు. అదేవిధంగా 601 నుంచి 700 వరకు అయితే 200 రూపాయలు అవుతుంది. అదేవిధంగా 701 నుంచి 800 వరకు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు 240 రూపాయలు అవుతుంది. అదేవిధంగా 801 నుంచి 900 వరకు అయితే 290 రూపాయలు అవుతుంది అనమాట. అదేవిధంగా 1001 నుంచి 1100 వరకు, అది 901 నుంచి 1000 వరకు అయితే 340 రూపాయలు అయితే పర్ ఫీట్ అవుతుంది. బట్ ఇక్కడ చూడొచ్చు ఇంకా ఫీట్ ఉంటాయి అనమాట. 1000 నుంచి 1100, 1101 నుంచి 1200, అది 1200 నుంచి 1300 ఈ ఫీట్లు కూడా ఉంటాయి అన్నమాట. అది మెయిన్గా ఏంటంటే ఇవంతా కూడా మీరు ఇది ఫీట్ ఎక్కువైనా కొద్దీ, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఫీట్ వరకు దొప్పించుకున్నారనుకోండి, మీకు చాలా ఖర్చు అయితే అవుతుందన్నమాట. అయినా మా దగ్గర పైసలు ఉన్నాయి, మేము ఇంకా దొప్పించుకుంటా 1500 వరకు అన్నా కూడా ఇక్కడ చూడవచ్చు 1500 వరకు కూడా ఉన్నాయండి. 1400 నుంచి 1500 ఫీట్ల వరకు అయితే ఉందన్నమాట. కాకపోతే పైసలు అనేవి చాలా ఖర్చు అవుతాయి, మీరు అది గుర్తుంచుకోండి. అది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. బట్ మా ఏరియాలో అయితే ఇంత అవుతుందన్నమాట. పర్ ఫీట్కు ఇంత అవుతుంది మా ఏరియాలో. మా ఏరియా సంగారెడ్డి కాబట్టి దానికి సంబంధించి అయితే నేను చెప్తున్నాను. మా ఏరియాలో అయితే ఈ విధంగా అవుతుంది. బట్ మీ ఏరియాలో ఎంత ఉందో అది మీకే తెలవాలన్నమాట. అంటే ఏరియాని బట్టి మారుతుంటుంది ఇది రేట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 ఫీట్ల వరకు అయితే 50 రూపాయలు ఉంది. ఒక్కొక్క ఏరియాలో 60 తీసుకుంటారు, కొంతమంది 70 తీసుకుంటారు. అట్లా ఒక్కొక్క విధంగా ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఇది కాకుండా మీరు మెయిన్గా ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫీట్లకే పైసలు తీసుకుంటారు, మిగతా వాటికి తీసుకోరేమో అనుకుంటారు. బట్ మీరు ఎప్పుడైతే మీరు బిల్లు కట్టమని మీకు ఈ రిసిప్ట్ అయితే ఇస్తారో అందులో మిగతావి కూడా ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 7 ఇంచెస్ పీవీసీ కేసింగ్ చేస్తారనమాట. అది జనరల్ పర్పస్కి అనమాట, దానికి 600. అదేవిధంగా 7 ఇంచ్ పీవీసీ కేసింగ్ 6 kg ఉంటుంది, 8 kg ఉంటుంది. అది రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 8 kg తీసుకురనుకోండి, పర్ ఫీట్కు 700 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు 10 ఇంచెస్ పీవీసీ కేసింగ్ పర్ ఫీట్కి ఎంత అయితే 650 రూపాయలు అయితే అవుతుంది. ఎఫ్సీకి అయితే 350 రూపాయలు. అదేవిధంగా మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీఫ్యూజింగ్కు 55 రూపాయలు అయితే అవుతాయి. అదేవిధంగా మీరు ఒకవేళ బోర్ అని మీరు సరిగ్గా నీళ్ళు రాకపోతే మళ్ళీ రీబోర్ వేసుకోవాలనుకుంటే అది కూడా తీసుకుంటారు. బట్ చాలామంది అయితే వేయించుకోరు రీబోరింగ్, ఎందుకంటే ఒకవేళ బోర్ల నుంచి నీళ్ళు రాకపోతే దాని పక్కకో లేకుంటే దాని పక్కకి వేయించుకుంటారు, కానీ బోరు దానిని అయితే ఇవ్వలేపియరు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మా ఏరియాలో అయితే 2000 అయితే తీసుకుంటారు. అదేవిధంగా లేబర్ ఛార్జెస్ కూడా మా ఏరియాలో 2000 అయితే తీసుకుంటారు. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి నుంచి ఈ బోర్వెల్స్ ఎంత దూరం ఉందో దూరాన్ని బట్టి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అదేవిధంగా లేబర్ ఛార్జెస్ కూడా ఆయన ఓనర్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది మీకోసమే తెచ్చాను. ఇది అంతా కూడా ఈ రిసిప్ట్ అంతా కూడా మీకోసమే, మన సబ్స్క్రైబర్స్కు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేనైతే తీసుకొచ్చాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే బోర్వెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతెంత అవుతుంది, ఎంతెంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా అసలు పైపు మనం బోర్ డ్రిల్ వేసేటప్పుడు పైపు యొక్క ఫీట్ ఎంత ఉంటుందో అంతా కూడా ఫుల్ డీటెయిల్స్గా అడగడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ అడుగుదాం అనుకుంటే కూడా తెలుగు వాళ్ళు అయితే మొత్తం బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ లేబర్స్ మామూలుగా అయితే మన తెలుగు వాళ్ళు అయితే చేయరు అనమాట పనికి. వాళ్ళు బీహార్ వాళ్ళు బాగా చేస్తారనమాట పని. ఇదంతా కూడా ఉంటారు అనమాట. దీనికి మీకు ఇంకొకటి కూడా ఉంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు,
ఇక్కడ మొత్తం మీరు ఒకవేళ అడ్వాన్స్ టోటల్, అదేవిధంగా బిల్ అమౌంట్ మొత్తం వేసిస్తారు. ఇంకోటి ఏంటంటే 7 ఇంచ్ కేసింగ్ మినిమం 60 ఫీట్ల వరకు అయితే కొట్టొచ్చంట. అదేవిధంగా మ్యాక్సిమం గట్టిగా వచ్చినంత వరకు కొట్టబడును, లేనిచో పొక్క కూలిపోతా అని ఇక్కడైతే ఇచ్చాడనమాట హెడ్డింగు. అదేవిధంగా 10 ఇంచుల కేసింగ్ మినిమం 10 ఫీట్ల నుంచి 30 ఫీట్ల వరకు అయితే కొట్టవచ్చు అని అయితే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జాలి కేసింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి అయితే ఉన్నాయైతే ఇక్కడ అయితే ఇచ్చారనమాట. మీరైతే గుర్తుంచుకోండి, ఇది మెయిన్గా ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటారన్నమాట. ఇది మనం బోర్ వేయించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటారన్నమాట మొత్తం టోటల్గా నేను చెప్పినట్టయితే. ఇంకోటి ఏంటంటే ఇది ఏరియాని బట్టి అయితే మెయిన్గా ఉంటుంది. ఈ వీడియో మీకోసం చేశాను, ఎందుకంటే మీకు తెలవాలనే ఉద్దేశంతో అయితే చేశాను.